హలో హాయ్ అందరికీ. ఈరోజు పూరిలా పొంగే బాలామృతం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ చిన్నపిల్లలకి బాలామృతం పిండి హెల్త్కి అయితే చాలా మంచిది. వీలైనంత వరకు మిస్ చేయకుండా పిల్లలకు పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేనైతే బూరెల కోసం 2 కప్స్ బాలామృతం పిండి, ఒక 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ యాలకుల పొడి అయితే తీసేసుకున్నాను. ఫస్ట్ వాటర్ పోయకుండా ఈ పిండి అంతా మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి. నేనైతే ఎక్స్ట్రా స్వీట్ అయితే ఏం తీసుకోలేదు, దాంట్లో ఉన్న షుగర్ సరిపోద్ది. ఇంకా ఎక్స్ట్రా స్వీట్ తినే వాళ్ళు అయితే కొంచెం బెల్లం నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో కలుపుకుంటే చాలు. పిండి అంతా ఇలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని మనకి వీలైనన్ని గంటలు నానబెట్టుకున్నాము అంటే బూరెలు చాలా బాగా వస్తాయి. నేనైతే మ్యాక్సిమం 4 hours అయితే నానబెట్టాను. అట్లనే బాగా నానిన తర్వాత చూడండి పిండి అంతా ఎంత మెత్తగా ఉందో. పిండి నానబెట్టకుండా చేసుకున్నాము అంటే బూరెలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. బూరెల కోసం ఇలాంటి కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్నవి చేసుకొని 1 by 1 కలుపుతూ చేసాము అంటే బూరె అయితే ఇలా చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. బూరె ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాము అంటే లోపల కూడా ఉడికిపోయి ఉంటుంది. పైన తెల్లగా ఉన్నప్పుడే తీసేసాము అంటే మనకు బూరె అయితే లోపల కాలదు, పచ్చిగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి.